మారుతూ వస్తుంది అంటే ఎప్పుడు ఎలా ఉంటారో కూడా అర్థం కాదు, ఎవరికి ఊహించలేరు. ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి మనస్తత్వము ఇంకొక క్షణాన మారిపోయే అవకాశం ఉంటుంది. అది క్షణాన ఒక్కొక్కరిని బట్టి ఉంటుంది. ఒక క్షణాన మారిపోయే మనస్తత్వాలన్నమాట. ఆ మారిపోవడం అంటే వాళ్ళు మారుతున్నారంటే కాదు, గ్రహాల యొక్క ప్రభావం అంటే వాళ్ళ మైండ్ సెట్ని మారుస్తూ ఉంటారు. స్థిరమైనటువంటి ఆలోచన, స్థిరమైన బుద్ధి, ఏకాగ్రత ఇలాంటివి ఉండవు అన్నమాట. ఎప్పుడు ఎలా ఉంటారో ఎప్పుడు ఎలా అనేది వాళ్ళకి అర్థం కాదు. ఒక్కొక్కసారి వాళ్ళే మనసుని రిపీట్ చేసుకుంటారు. ఏమిటి నేను ఇందాక ఇలా ఉన్నాను, ఇప్పుడు మళ్ళీ ఇలా మారిపోతున్నానేంటి అని చెప్పేసి వాళ్ళనే ప్రశ్నించుకునేటువంటి మైండ్ సెట్ అనేది కలుగుతూ ఉంటుంది. దీన్ని గ్రహాలు ఆధిపత్యం, వాటి యొక్క ప్రభావమే మనస్సు అంటే తనువు అంటారు, ఆత్మ, మనస్సు. అలాగే మనసుకు కారకుడు చంద్రుడు కాబట్టి, ఆత్మకు కారకుడు సూర్యుడు కాబట్టి, కుజుడు వచ్చేసి మాంగళ్య కారకుడు కాబట్టి మాంగళ్య ప్రభావం అనేది తీవ్రంగా ఉంటుంది. ఆ తీవ్రం కూడా ఏమిటి అంటే, ఇప్పుడు ఇందాక మనము సూర్యుడి గురించి మనం ప్రతి ఎపిసోడ్లో ప్రతిసారి కూడా చెప్పుకుంటూ ఉంటాము. సూర్యుడు ఉదయించి క్షణక్షణం ఆయన ఎలా మారుతూ ఉంటాడో, గంట గంటకి ఆయన వైబ్రేషన్, వేడి తీవ్రత ఎలా పెరుగుతూ వస్తుందో, అలాగే వీళ్ళ యొక్క జీవితంలో కుజ దోషం వల్ల మాంగళ్య ప్రభావం అనేది ఏర్పడుతుంది. అంటే మాంగళ్యం పైన ఆ కుజుని ప్రభావం అనేది తీవ్రంగా ఉండడం వల్ల అది నష్టం కలగచేసే అవకాశం ఉంది.